ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలపై స్పష్టత లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఉరువకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 80,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ను చూపిస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడికి గతంలో 6,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా బడ్జెట్లో కేటాయించామని, కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో కేవలం 4,000 కోట్లు ఇస్తామంటే ఎలా సరిపోతుందన్నారు. గతంలో జగన్ 12 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పు 4.5 లక్షల కోట్లు అని చెప్పారన్నారు. అప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పారని, ఇప్పుడు మీరు అప్పులు లేకుండా పాలన చేస్తారని ప్రశ్నించారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ కరోనా లాంటి సమయంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చారని, మీరు అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్లోనే ప్రజల్ని మోసం చేశారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి దాంట్లో పూర్తిగా ప్రజల్ని వంచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజల్ని ఇది మోసం చేయడమే, ఇది ప్రజల్ని దగా చేయడమే. కానీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక్కసారే ముఖ్యమంత్రిగా జగన్ గారు పనిచేశారు. జగన్ గారు ఏదైతే చెప్పాడో హామీలలో 97% హామీలు అమలు చేశాడు. తీవ్రమైన కరోనా కష్టాలు వచ్చినాయి. 2 ఏళ్లలో కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగింది. ఆదాయం రాలా. అయినా సరే సమర్థవంతంగా పథకాలన్నింటిని కూడా అమలు చేశారు జగన్ గారు. ప్రజలకిచ్చిన మాట ఒక్కటి కూడా తప్పకపోగా తాను ఇవ్వనటువంటి హామీలను కూడా ఈరోజు ప్రజలకు అందించినాడు. రాజకీయాలంటే అబద్ధాలు మోసం చేయడం కాదు, ప్రజలకు చెప్పింది చేయాలా, ఏది చేయగలమో అది మాత్రమే చెప్పాలనేటువంటి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా కొత్త హామీ అనేటువంటిది ఇవ్వాలా. మీరు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు అన్ని హామీలు ఎలా చేశారు? జగన్ గారిది విధ్వంస పాలన అంటున్నారు. జగన్ గారి విధానాలు శ్రీలంక స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోయాయని చెప్పి కూడా చెప్పినారు. రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పినారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పని, 10 లక్షలు 12 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిందని చెప్పి మీరు ఉపన్యాసాలు ఇచ్చినారు జగన్ గారి పరిపాలన గురించి. తీరా నిన్నటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాస్తవాలు దాచడానికి వీలు కాల. రాష్ట్రంతా అప్పంతా కూడా 4,74,000 కోట్ల రూపాయలు ఉందని, అదేవిధంగా కార్పొరేషన్స్కి వాటికి ఇచ్చినటువంటి షూరిటీస్ ఇవన్నీ కూడా 5,54,000 కోట్లు ఏదో ఉందని, టోటల్గా 6,40,000 కోట్ల వరకు కూడా అప్పులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు చెప్పినన్ని అప్పులు లేవనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా రుజువైంది. కానీ మీరు ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన మీరు, జగన్ గారి విధానాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాయని చెప్పిన మీరు, ఎందుకు మేమిచ్చిన హామీలనే మరింత ఎక్కువ మందికి అమలు చేస్తామని ఎందుకు చెప్పినారని చెప్పి నేను అడుగుతున్నాను. స్టూడెంట్స్కి సంబంధించి చదువుకునే పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి ఇంటికి ఒకరికి మేము ఇచ్చినప్పుడు 6,000 కోట్ల రూపాయలకు పైగా అయింది ఒక్కో సంవత్సరం. మీరు ఇంటికి 2కి ఇస్తాం 3కి ఇస్తామని చెప్పినారు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అవుతుంది అమ్మ ఒడి మీరు తల్లికి దీవెన అనే పేరు పెట్టిన దానికే. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు, వీటన్నిటిని అమలు జరపడం చూస్తే భయం అవుతుందని చెప్పే మీరు, ఎంతో అనుభవం ఉందని చెప్పే మీరు తెలిసి ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్పినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంత పెట్టినారు బడ్జెట్లో మీరు తల్లికి వందనానికి? ఆ పద్దు కింద ఈ పద్దు కింద అంతా చూపించిందంతా కూడా 2,500 కోట్ల లోపుగానే చూపించినారు మీరు. 12,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన దాని ప్రకారం అవసరమైతే మీరు చూపింది 2,500 కోట్ల రూపాయలు కూడా చూపలా. అదేవిధంగా రైతు భరోసా కింద
జగన్ గారు ఎన్నికల్లో 6,000 కోట్లే చెప్పాడు, కానీ తర్వాత 7,500 కోట్ల రూపాయలు, కేంద్రం ఇచ్చే 6,000 కోట్ల రూపాయలతో కలిపి 13,500 రూపాయలు ప్రతి రైతుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా కూడా అందించడం జరిగింది. కానీ మీరు సెంటర్ ఇచ్చే 6,000తో సంబంధం లేకుండానే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎట్లా చెప్పినారు మీరు? మీకు ఎంతో అనుభవం ఉంది కదా. ఆచరణ సాధ్యం కాదు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఒక రకంగా పరోక్షంగా ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నారు. మరి ఎందుకు చెప్పినారు అట్లాంటిది? మోసం కాదా ఇదని చెప్పి కేవలం ఎన్నికల్లో గెలవడానికి తప్పుడు మాటలు చెప్పినారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు దాదాపు 10,000 కోట్ల రూపాయలు 54 లక్షల మంది రైతులకు అవసరమవుతుంది అనుకుంటే మీరు ఎంత పెట్టినారు? 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ చూపించారు. అగ్రికల్చర్ బడ్జెట్లో మరో 4,000 కోట్ల రూపాయలు చూపెట్టినారు. అంటే ఢిల్లీ నుంచి సెంటర్ నుంచి వచ్చే నిధులు తప్ప మీరు రైతులకి ఇస్తామనేటువంటిది ఎక్కడ కూడా చూపట్టలేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా 18,000 ఇస్తామన్నారు. అది ఎక్కడైనా బడ్జెట్లో ఆ ఊసన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అబద్ధం చెప్పినారు? మీ అనుభవం ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7,000-8,000 కోట్ల రూపాయలు జగన్ మీకు అధికారం అప్పచెప్పే రోజుకి డబ్బులు ఉన్నాయి. అయినా సరే మీరు ఫుల్ టైం బడ్జెట్ ఇప్పుడు నవంబర్లో ప్రవేశపెడతా ఉన్నారు. మా ప్రభుత్వం సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కరోనా వచ్చినా కూడా సంక్షేమంలో విఫలం కాల. కరోనా రావడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కుంటుపడింది అంతే తప్ప మేము మోసం చేయలే ప్రజలకు. కానీ మీరు మోసం చేశారు. అందుకని మీరు క్షమాపణ చెప్పండి ప్రజలకి.